కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాజాగా కేరళలో పర్యటించారు. మహా పంచాయత్ పేరుతో జరిగిన ఒక అతిపెద్ద పార్టీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ నాయకులను ఆయన అభినందించారు. అంతేకాదు ఇదే స్ఫూర్తిని మరికొన్ని నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చూపించాలని కాంగ్రెస్ నాయకులను రాహుల్ గాంధీ కోరారు. కేరళ కాంగ్రెస్లో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమరోత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. తాజాగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మహాపంచాయత్ పేరుతో జరిగిన ఒక వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాగా కేరళలో ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. అంతేకాదు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన అనేక మంది గెలుపొందారు. కొంతమంది కాంగ్రెస్ మద్దతుదారులు ఏకంగా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లుగా కూడా ఎన్నికయ్యారు. దీంతో అప్పటి వరకు నిస్తేజంలో ఉన్న కేరళ కాంగ్రెస్లో ఉత్సాహం వచ్చినట్టయింది. కాగా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఈ మహాపంచాయత్ను నిర్వహించారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ వాదులను మహాపంచాయత్ సందర్భంగా రాహుల్ గాంధీ అభినందించారు. వామపక్షాల నుండి తీవ్రమైన ఎదుర్కొన్నప్పటికీ కాంగ్రెస్ వాదులు విజయం సాధించడం చిన్న విషయం కాదన్నారు ఆయన. అంతేకాదు ఈ విజయం స్ఫూర్తితో మరికొన్ని నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ వాదులు పాల్గొనాలని రాహుల్ గాంధీ కోరారు. ప్రజల్లో నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేకతను కేరళ కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకోవాలని రాహుల్ పేర్కొన్నారు. ఇలా ఉంటే మహాపంచాయత్కు తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కూడా హాజరయ్యారు. ఇదొక విశేషం. ఎందుకంటే శశి థరూర్ కాంగ్రెస్ టికెట్పై లోక్సభ ఎన్నికైనప్పటికీ కొంతకాలంగా ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. అంతేకాదు అనేకసార్లు కాంగ్రెస్ పార్టీ లైన్ను ధిక్కరించి ఆయన ప్రవర్తించారు. ఒకవైపు కాంగ్రెస్ అధినాయకత్వం ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రమైన విమర్శలు చేస్తుంటే మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీపై శశి థరూర్ పొగడ్తలు కురిపిస్తున్నారు. దీంతో ఒక దశలో అసలు శశి థరూర్ కాంగ్రెస్లోనే ఉన్నారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఇదిలా ఉంటే కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఇటీవల తొలిసారిగా ఖాతా తెరిచింది. రాష్ట్ర రాజధాని తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో మొదటిసారిగా మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. ఇది కేరళ చరిత్రలోనే భారతీయ జనతా పార్టీకి మొదటి మేయర్ పదవిగా నమోదవుతోంది. తిరువనంతపురం కార్పొరేషన్లో మొత్తం 101 వార్డులు ఉండగా ఎన్డీఏ 50 సీట్లు గెలుచుకోవడం విశేషం. కాగా మరోసారి తమదే గెలుపు అంటున్నారు ఎల్డీఎఫ్ నాయకులు. పినరాయి విజయన్ నాయకత్వంలోని ఎల్డీఎఫ్ సర్కార్ చేసిన అభివృద్ధి తమను గెలుపు తీరాలను చేరుస్తుందని వామపక్ష నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ప్రతిపక్షాల మాటలను కేరళ ప్రజలు నమ్మరంటున్నారు లెఫ్ట్ పార్టీల నాయకులు. ఏది ఏమైనా రాహుల్ తన పర్యటనతో కేరళ కాంగ్రెస్లో జోష్ నింపారు.